అది మిర్చి యార్డ్ రైతుల పరిస్థితి 35% వరకు కూడా ఆత్మహత్యలే శరణ్యం. అదే దిశగా ఆలోచనలు ఉన్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో గతంలో ప్రతి రైతుకు కూడా ముందు గిట్టుబాటు కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకునేవాళ్ళు. ప్రస్తుతం అలాంటి ఊసే లేని పరిస్థితిని వాళ్ళు గమనిస్తున్న పరిస్థితి. 2023-24 సీజన్లో క్వింటాకి 21,000 నుంచి 27,000 పలికిన మిర్చి ప్రస్తుతం 8,000 నుంచి 11,000 కూడా పలకని పరిస్థితి ఉన్నా కానీ ప్రభుత్వం కాకి లెక్కలతో రైతు నోట్లో మట్టి కొడుతోంది అంటూ కూడా రైతులు వాపోతున్నారు. కష్టకాలంలో రైతన్నకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇలాంటి లెక్కలతో వారి నోట్లో మట్టి కొడుతోంది. సూపర్ 6లో ఇస్తామన్న 20,000 పెట్టుబడి సాయంలో పైసా విధిల్చిన పాపాన పోలేదు అంటూ రైతులు వాపోతున్నారు. అలాగే ఖరీఫ్ 23లో 2.37 లక్షల మందికి రైతు వాళ్ళకి చెల్లించాల్సిన 164 కోట్లతో పాటు రబీ సీజన్లో 1,54,000 మందికి జమ కావాల్సిన 163 కోట్ల కరువు బకాయిలు కూడా ఊసు ఎత్తని ప్రస్తుత ప్రభుత్వ తీరును రైతులందరూ కూడా ఎండగడుతున్న పరిస్థితి. మరోవైపు తాడేపల్లి నుంచి బయలుదేరారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత మరి కాసేపట్లోనే గుంటూరు మిర్చి యార్డ్కు చేరుకుంటారు. అక్కడ ఉన్న రైతుల వెతలు తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తారు. అలాగే గతంలో మాదిరిగా గిట్టుబాటు ధర అవ్వచ్చు, అలాగే పంటకు ముందు వాళ్ళకి పెట్టుబడి సాయం కింద చేస్తున్న సాయం అవ్వచ్చు, ఇవేమీ అన్నీ నిలిపేసిన ప్రస్తుత పరిస్థితుల్లో రైతుని పట్టించుకొని తరుణంలో మరి వాళ్ళకు అండగా నిలవడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన బయలుదేరారు. మరి కాసేపట్లోనే తాడేపల్లి ఆయన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్ ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 40 నిమిషాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. అక్కడికి వచ్చి వాళ్ళ పరిస్థితిని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సో ప్రస్తుతం మిర్చి రైతులు పడుతున్న కష్టాలను ఆయన అడిగి తెలుసుకుంటారు. మిరప రైతులు తెగుళ్ళు చీడపీడలతో వాళ్ళకి దిగుబాటు వైపు రావట్లేదు. అలాగే మార్కెట్లో గిట్టుబాటు ధర లేక చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మా కరెస్పాండెంట్ సురేంద్ర కూడా అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. సురేంద్ర, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? తాడేపల్లి నివాసం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. సో మరి కాసేపట్లోనే ఒక దాదాపు అరగంట పడుతుండొచ్చు, 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి. సో ఏ రకంగా ఉంది ప్రస్తుతం పరిస్థితి? మిర్చి యార్డ్లోనే మీరు ఉన్నట్టుగా విజువల్స్లో కనిపిస్తోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? హరి, మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్కి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా రైతులతో అయితే మాట్లాడబోతున్నారు. ఇప్పటికే మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడూ లేనంత ఆ పరిస్థితికి దిగజారిపోయిన పరిస్థితి, మద్దతు ధర లేని పరిస్థితి మిర్చి రైతులందరితో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్న తరుణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కూడా ఇక్కడ భారీ ఎత్తున చేరుకుంటున్నారు. తమ సమస్యలన్నీ జగన్మోహన్ తోటి చెప్పడానికి వాళ్ళు సిద్దమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తూరు అండి, పల్నాడు జిల్లా రాజపాలెం మండలం కొత్తూరు. 5 ఎకరాలు మిర్చి వేశాను. తేజ రకం 10,000 12,000 అడుగుతున్నారు. 20,000 ఇదే రోజుల్లో జగన్ ఉన్నప్పుడు. చంద్రబాబు వచ్చాడు, రైతు మొత్తం దివాళీ ఎక్కిపోయారు. 1,00,000 వస్తుంది రైతుకి నష్టం. ఎంత ఖర్చు అవుతుంది జనరల్ గా వేయడానికి? ఖర్చులన్నీ పెరిగిపోయిన పరిస్థితి. ఖర్చులు మొత్తం ఏదైనా సరే 3 లక్షలు అవుతుందండి ఎకరానికి వచ్చి. కూలీలకు 500 కూలి. ఇప్పుడు ఇది గతంలో ఇప్పుడు కరోనా ఉన్నప్పుడు 250 కూలి. అప్పుల్లోనే జగన్ ఉన్నప్పుడే 20,000 మిర్చి 10 గంటలు పడినా కూడా 2 లక్షలు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు 20 గంటలు వచ్చినా కూడా 2 లక్షలు రావట్లేదు. బాగా దళారీ ఎక్కువైపోయింది, లాస్ అయిపోయింది బాగా. ఎకరానికి 1,00,000 వరకు లాసే మొత్తం జనం అందరికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొత్తూరే. ఏంటి 10,000 అమ్మేమండి, ఈ రోజులు 20,000 అమ్మాం. అంతా లాసే. 7 ఏ రకం పంట వేశారు మీరు? 11,000. నీళ్ళు 19,000 20,000 అమ్మాం. ఏడంతా నష్టమే. ఎన్ని ఎకరాలు వేశారు పంట? ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలకి 1,00,000 అయినాయి. 1,00,000 రూపాయలు కూడా రావు. కూలి వాళ్ళకి ఎక్కువ ఇది రేటు. ఏం లాభం లేదు. 7 లేదు, లాసే. ప్రభుత్వం ఏం చెప్తుంది మరి రేట్లు తగ్గిపోవడానికి కారణం ఏం చెప్తుంది ప్రభుత్వం? ఏం చెప్పారా మీకు అధికారులు? మాకేం చెప్పలా, ఏం చెప్పాలి. ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడేనండి, ఇక్కడే ఉంది. ఏంటి ఎలా ఉంది పరిస్థితి? రేట్ల పరిస్థితి చూస్తే మరీ దిగజారిపోయిన పరిస్థితి. ఈ సంవత్సరం మార్కెట్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. రైతుకి గిట్టుబాటు ధర లేక పండించిన పంటకి వాళ్ళకి కనీసం అంటే పురుగు మందులకు కూడా రాని పరిస్థితి అయింది. కనీసం కోత కూలీలకు కూడా రాని పరిస్థితి అయింది. ఈ సంవత్సరం మార్కెట్ మరీ ఎంత దారుణంగా ఉంటాం. గత 5 సంవత్సరాలలో రైతు సస్యశ్యామలంగా ఉన్నాడు. ఈ సంవత్సరం అనేది రైతు పడే కష్టము ఇక్కడ వ్యాపారస్తులే చూడలేని పరిస్థితి అయిపోయింది.
అది ఎవరు ఏంది అన్నది గవర్నమెంట్ దాని మీద చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేకలు తిన్నా సార్. గుంటూరు జిల్లా మాకు 2 ఎకరాలు మిరప పంట వేసాను సార్. గిట్టుబాటు ధర లేదు. జగన్ ప్రభుత్వంలో 22 ఏళ్ళు 23 ఏళ్ళు దాకా ఉంది సార్. ఇప్పుడైతే గిట్టుబాటు ధర లేదు. కూలి కూడా 500 అయింది. మందు కూడా ఎక్కువ శాతం పెంచుకున్న రేట్లు కూడా బాగున్నాయి సార్. పెరిగిపోయాయి సార్. మొత్తం పెరిగిపోయినాయి సార్. అంటే ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి మీరు? నేను వచ్చి రాత్రి వచ్చా సార్. పండించిన సుఖం లేదు సార్. 12 ఏళ్ళకి 10 ఏళ్ళు అడుగుతున్నా సార్. ఏం చేయమంటారు చెప్పండి. ఇంత ప్రభుత్వంలో ఈ జగన్ ఇప్పుడు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఎట్టుంది సార్ రేటు. చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది చెప్తున్నారు పూర్తిగా వాళ్ళంతా రైతులంతా కూడా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. మనం చూస్తే పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇక్కడ రాబోతున్నారు, మాతో మాట్లాడబోతున్నారు. ఖచ్చితంగా మా సమస్యలన్నింటినీ కూడా మేము జగన్మోహన్ రెడ్డికి చెప్పబోతున్నామంటూ వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం కూడా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం. పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కారంపూడి నుంచి వచ్చాం సార్. ఎంత ఉంది రేట్? ఎలా ఉంది రేటు? 12,000 నుంచి 10,000 దాకా అడుగుతున్నారు సార్ తేజాలు. అవి వాళ్ళు గిట్టుబాటు లేక మేము మందు దాగి ఒక్కొక్కళ్ళ కూలికి 4,000, 400, 450 రూపాయలు సార్. తాలకాయలు ఎడితే 500. అసలు మాకు గిట్టుబాటు కనీసం మిర్చి కోత కూడా రావు సార్. చాలా ఇబ్బంది. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ 21,500కి నేను అమ్ముకోలే సార్ 2 సార్లు. ఈసారి 12,000 టాప్. 12,000 టాప్. అవును. కనీసం పెట్టిన ఖర్చులనే వస్తున్నాయి. అసలు కూలీలు కూడా రావు సార్. కోత కూలీలు కూడా రావు. కోత కూలీలు చేతి మేము 20,000, 30,000 కట్టాలా ఒక్కో కోతకు వచ్చేసి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మార్కాపు నుండి సార్. ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉందండి? రేట్లు చూస్తున్నారు మీరు, ఎలా ఉంది? చూడండి సార్, అందరు చూసాం. మరీ కుదేలైపోయింది. రైతు కూడా కుదేలైపోయిండు. ఏం లేవు, మరీ ఘోరంగా ఉంది. 10,000, 11,000, ఇంకంతకు మించి మా బెస్ట్లు అంటే 12,000, ఇంకంతకు మించి పోలేవు. లాస్ట్ టైం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? లాస్ట్ టైం బాగానే ఉంది, ఇప్పుడు మరీ అసలు బాగాలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దారవీడు మండలము వైడిపాడు విలేజ్ అండి మాది. 6 ఎకరాల పొలం వేసాము. 6 ఎకరాలు అయితే 130 టిక్కీలు తీసుకొని వచ్చిన. 130లో 85 టిక్కీలు తెల్లగాయలు, కదమ ఎర్రగాయలు. దాంట్లో 570 రూపాయలు ఇచ్చి మిరపకాయల కోత కోపించాం. అది ఒక గవర్నమెంట్ టైం. కూలోళ్ళకి 9:30కు వస్తారు, 4కు పోతారు. ఆటోల మీద 20 మంది ఎక్కితే వద్దని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆపేశారు. ఆర్టీసీ బస్సులు పెట్టారు. ఆర్టీసీ మామూలుగా ఆటోకి వస్తే మాకు 40 రూపాయలు ఛార్జ్ పడుతుంది మార్కాపూర్ నుంచి వైడిపాడుకి. అట్లాంటిది 70 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చిన టయానికి వెళ్ళిపోతారు. అంత పిల్లోళ్ళు ఫుల్ డిమాండ్ ఉంది కూలోళ్ళకి. దానివల్ల సెప్టెంబర్, అక్టోబర్ లో మంచి వానలు పడ్డాయి. అవి మొత్తం అప్పటికి కాసి ఉన్నాయి. ఆల్రెడీ మేము ఆగస్టులో వేస్తాము. అవి మొత్తం తాలుగాయలు అయిపోయినాయి. పోయిన లాస్ట్ ఇయర్ లో 17,000 రూపాయలకు మేము షార్క్ వన్ అని రకము 7-8 సంవత్సరాల నుంచి అదే రకం వేస్తున్నాము. 17,000, 18,000 రూపాయలు అమ్ముకున్నాం. ఈ రోజు ఎత్తుకొని వచ్చిన కాయలు తాలుగాయలేమో 5,000కి వేశారు. తెల్లగాయలేమో 12,000 వేసి 12,000లో మళ్ళా లావులు ఉన్నాయి అయ్యి అని చెప్పేసి ఇప్పుడు 10,500 అన్నారు. ఇవ్వమని చెప్పాము. మాకు ఎకరానికి వచ్చేసి 1,50,000 మంది అయింది. ఒక్కొక్క బుడ్డి 2,000, 2,500, 1,800 అట్లా ఉంది. బలం కట్ట వచ్చేసి 1,700. ప్రతి సంవత్సరం 20 క్వింటాలు, 25 క్వింటాలు వచ్చేది. ఈ సంవత్సరం 10, 15 క్వింటాలు తెల్లగాయ రావడంతో కాటాలు రాలేదు, పండింది గాని. దానివల్ల కూలీలు ఒకటి, పెట్టుబడి ఒకటి, అన్ని బాగా పెరిగినాయి. మేమైతే కౌలు తీసుకునేసింది ఎకరం 10,000 రూపాయలు. దానివల్ల ఏం చేయాలని అర్థం కాలేదు. నాతోటి ఎరువుల కొట్టతను లారీలో వచ్చి కూర్చున్నాడు. కూలోళ్లకు 2,70,000 అయింది. గ్రేడింగ్ చేసినందుకు 80,000 అయింది. మొత్తం వస్తాయో రావని చెప్పేసి ఎరువుల కొట్టతను నాతో పాటు లారీలో వచ్చాడు. ఇప్పుడు మీతో వచ్చాడు? వచ్చాడు. అక్కడ కూర్చుండు, ఇక్కడ లోపలికి వస్తే ఇబ్బంది ఉంటదని చెప్పేసి వాళ్ళ కొట్టోళ్ళకు నాకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి టౌన్ లో కూర్చున్నాడు, కమిషన్ కొట్లో. ఏంటి పరిస్థితి అని వాళ్ళు ఆల్రెడీ ఫోన్ కనుక్కున్నారు. మీకే కొంత ఇస్తాము, అతనికి రైతు కొంత ఇస్తామన్నారు. మా పరిస్థితి ఏం చేయాలా? పురుగు మందు కూడా ఇప్పుడు తాగటానికి కూడా కప్పించే పరిస్థితి లేదు మాకున్న పరిస్థితిలో. మా ఏరియాలో మొత్తం మిరప ఎటు చూసినా కానీ కనిచూపు. ఎందుకంటే పోయిన 4-3 సంవత్సరాలలో ఉన్న రేటును బట్టి కదమది ఏ పంట కూడా పండటం లేదు. పత్తి వచ్చేరకు 3-4 క్వింటాలు అవుతుంది, అవి మొత్తం పోతుంది. ఏం చేయాలండి రైతు? అదే 17,000 మొన్న అతను ఏదో అన్నాడు 11,500 మద్దతు ధర ఇవ్వాలని. ఆల్రెడీ 11,500కు వాళ్ళు కొంటూరు. 16,000, 17,000 వస్తే ఈ సంవత్సరము రైతుకు గిట్టుబాటు అక్కడికి పెట్టుబడి వరకు అవుతుంది. పెట్టుబడి వరకు 16,000, 17,000 రూపాయలు అమ్మితే. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మొత్తం కూడా ఎవరు మిరపకాయలు కొంటాంలే, వాళ్ళే లోకల్ కొనుక్కుంటారు. ఏదో వాళ్ళ కమిషన్లు ఇచ్చుకున్నారు. పైనుంచి ఎక్స్పోర్ట్ ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటిది ఇప్పుడు ఎందుకు ఉండదండి మిరపకాయలు? అదిగాక ఈ సంవత్సరం వేసిన హెక్టార్లలో చాలా తక్కువ వేసిరు. పొలం వేయటం మటుకు దిగుబడి కూడా తక్కువైంది. దేనికని ఇంత ఇది చేస్తున్నారు?
ఎందుకు కొనటం లేదు? ఇదే మేము ఫస్ట్ టైం లో వచ్చినప్పుడు పేరంచర్ల దగ్గరికి లారీలు ఉన్న రోజు కూడా 18,000 17,000 రూపాయలకు కొన్నారు. ఈ రోజు సాయంత్రం 8 గంటలకు వస్తే మేము అరగంటలో యార్డ్లో దింపాము. ఎందుకని ఇట్లా గిట్టుబాటు ధర అనేది లేకపోతుంది? ఎన్ని రోజులైంది మీరు ఆటకు వచ్చి? ఎన్ని రోజులైంది? మొన్న వచ్చాము, 3 రోజులైంది. 3 రోజులు అయితే ఈ రోజు ఇంటికి పోదామంటే భయం అవుతుంది. కూలోళ్ళు, మందుల కొట్లోళ్ళు, మందుల కొట్ట అతను ఇక్కడనే ఉన్నాడు. కౌలుదారుడు రేపు ఉగాదికి మేము కట్టాలా, ఇప్పుడు కట్టకుంటే ఇంక మళ్ళా లేవు. అతని ఇంటికాడ కూర్చొని ఉండు. యార్డుకు వచ్చేదాకా ప్రశాంతంగా బతికినాం. ఈ రోజు ఇంటికి పోవాలంటే అసలు చెమటలు గారుతా చాలా భయంతో ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా. రోజుకు 500 రూపాయలు ఖర్చు వస్తుంది. ఏం చేయాలి మేము పరిస్థితి? మందు బుడ్డి తాగి సచ్చేటట్టు ఖచ్చితంగా 30% సత్తారు 100కు ఈ సంవత్సరం మటుకు. ఎందుకను? దీనివల్ల ఎటువంటి రైతుకు లాభం లేదు, ఏమీ లేదు. రైతు ఖచ్చితంగా చచ్చిపోవటమే కారణము. ఇప్పుడు నేనే పరిస్థితి చూడండి. ఇంటికి పోవాలన్నా, ఏడుండాలన్నా, ఏడుంటేనేమో ఖర్చులకు డబ్బులు లేవు. ఇంటికి పోతేనేమో ఏం చేయాలా? వాళ్ళు మొత్తం వచ్చి ఇట్లా తగులుకుంటారు, తేనెపార తిట్టే ఈగ తగులుకున్నట్టు. ఏం చేయాలా నా పరిస్థితి? మేము ఉండేది 3, మా అమ్మ, నాన్న, నేను. వాళ్ళిద్దరూ 50-60+ లో ఉన్నారు. ఏం చేయాలా పరిస్థితి? ఏం చేయాలన్నా మాకేం అర్థం కాలేదు. 3 రోజుల నుంచి ఇక్కడ యార్డ్లో ఉన్నాము. ఏదన్నా కానీ గిట్టుబాటు ధర 16,000 నుంచి 17,000 వస్తే మాకు అసలు వెళ్ళొద్ది, లేకపోతే లేదు. దానికి మేము అంతకంటే ఇంకెక్కువ చెప్పేదేం లేదు. ఇంటికి పోలేక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాము. ఏదన్నా ఉంటే సరే. ఈ రోజు నేను అమ్ముకున్నా కూడా ఖచ్చితంగా ఎక్కువ ప్రభుత్వము ఏదో ఒక దయ ఉంచి చేస్తే తప్పక లేకుంటే తట్టుకునే పరిస్థితి లేదు రైతులు. అది ఒక్కడి మాట కాదు, యార్డ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే పరిస్థితి. అందరూ కూడా 2 రోజులు 3 రోజుల నుంచి వచ్చి ఇక్కడనే ఉన్నారు. దానికి ఇతను చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలండి. దానికి మీరు ఎక్కడి నుంచి చెప్పేదైనా? మేము వెల్దుర్తి మండలం నుంచి సిరిగిరిపాడు పక్కన మాది తండ, వజ్రాల తండ. మేము పొలం 3 ఎకరాలు వేసుకున్నాం. పొలం 3 ఎకరాలు వేసుకుంటే దాంట్లో ఎరుపు కాయలేమో 9 క్వింటాలు అయినాయి. తాలేమో 6 క్వింటాలు అయినాయి. 6 క్వింటాలు అయినాయి. అందుట్లో కూలీలేమో 600, 550 అలా రేట్లు పెరిగాయి. ఈరోజు యార్డుకు తీసుకొస్తే 12,000, 11,000 అలా పడుతున్నాయి. ఆ రోజుల్లో కనీసంగా పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరంలో తేజకాయలు 25,000 అమ్మాయి, బ్యాడీ కాయలు 30,000, 40,000 అమ్మినాయి. ఆ రోజు లేని గిట్టుబాటు ధరలు ఈ రోజు ఎందుకు లేవు? రైతు న్యాయంగా ప్రశాంతంగా బతకాలని లేదా ఈ ప్రభుత్వాలకి? రైతు చావటమేనా చేసిన తప్పు? రైతు పొద్దున్న లేస్తే పొలంలో దుక్కి దున్ని పంట కోసి నారు పీకి ఆ రకంగా అల్లాడిపోతుంటే ఈ రోజు ఆడవాళ్ళ పుస్తలు తెంచి కట్టాల్సి వచ్చే రోజు వచ్చింది. ఈ రోజు పరిస్థితి మేము ఎలా బతకాలి? ఏమై కావాలి? మాకు 2 పిల్లలు చదువుకోవటానికి ఏమో ఫీజులు కట్టలేక, ఫీజులు కట్టలేక డబ్బులు లేవు. మేము ఏ రకంగా ఈ రోజు ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని పట్టించుకుంటే ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకునే కనీసంగా ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు రీలింగ్ లో ఉన్న ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలి కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ రోజు ఉన్న ధరలు ఈ రోజు ఎందుకు లేవు? మేము రైతులు ఏం చెప్పులు తయారు చేసేవాడికి రేట్లు ఫిక్స్ చేస్తారు. ఒక చెక్కులు తయారు చేసేవాడు రేట్లు ఫిక్స్ చేస్తారు. కంపెనీలో ప్రతి ఒక్కటి మందు బుడ్లు తయారు చేసేవాడు తన రేట్ ఏదో మందు బుడ్ల మీద వేసి ఇచ్చేస్తాడు. మాకు కనీసంగా మాకు ఎందుకు లేదు? ఈ రైతాంగం చేసిన తప్పేంది? ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిదానికి ఒక మాక్సిమం రిటైల్ ప్రైస్ పెట్టినప్పుడు ఓన్లీ రైతులు పండించే పంటకి ఎందుకు పెట్టలేదంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఈ రోజు 17,000 ఇచ్చిన క్వింటాకి సరిపోదు, 11,000 ఇస్తే ఏ విధంగా ఇంటికి వెళ్ళాలని పరిస్థితి, ఇక్కడ నుంచి కదలేని పరిస్థితులు ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఖచ్చితంగా మా కష్టాలని జగన్మోహన్ రెడ్డి చెప్తామంటే రైతులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి ఓకే సురేంద్ర.